పైన కూతురి వయసు మనవరాల వయసులో ఉన్నటువంటి అమ్మాయి పైన అత్యాచారం చేయడం, ఆడుకుంటున్నటువంటి అమ్మాయిని పిలిచి అత్యాచారం చేసి ఎక్కడ మళ్ళీ తన బయటకు చెప్తుందో అని చెప్పేసి ఆలోచనతో ఎత్తుకొని కింద పడేసినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కూడా నిజం కూడా సభ్య సమాజం అందరూ కూడా మరి ఈ రోజు దానిపైన సంఘీభావం తెలుపుతుంటే ఈ రోజు మరి ప్రభుత్వానికి మాత్రం కనీసం చలనం లేకుండా పోయింది. ఆ అమ్మాయి ఫస్ట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి మేనమామను పంపిస్తే మేనమామతో ఈ సంఘటన చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇక్కడ డాక్టర్స్ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మగ వాళ్ళు ఎవరైనా హెచ్ఓడీస్ కానీ లేదంటే ఆర్ఎంఓస్ కానీ డాక్టర్స్ కానీ వస్తే ఆ అమ్మాయి భయభ్రాంతులకు గురవుతుంది. అంటే అంత ఘోరంగా అమ్మాయిని, చిన్న అమ్మాయిని మరి చిత్రహింసలు పెట్టినటువంటి ఘటన మనం ఇప్పుడు చూడడం జరుగుతోంది. మరి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మహిళలకు రక్షణ కరువైపోయింది. ఇప్పుడు చూస్తా ఉంటే ఈ ఘటనతో మరి ఆడపిల్లల పైన కూడా మరి ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించినట్టు అనిపిస్తలేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉంటే ఒక్కరు కూడా స్పందిస్తలే. ఆ పక్కనే ఉన్నటువంటి వరంగల్ గాని సంబంధించినటువంటి 2 మహిళా మంత్రులు కూడా కనీసం వచ్చి చూసి వారికి ఏం కావాలి అనేది కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. మరి ఇక్కడ పరిస్థితి చూస్తానంటే అమ్మాయి దాదాపు ఇంకా స్పైన్ దెబ్బతిని నడిచేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది. ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఎవరైతే దీనికి కారకుడైనటువంటి వారిపైన కూడా మరి సెక్షన్స్ ఇప్పుడే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే పోక్సో కేసు ఫస్ట్ చేసి దాన్ని 8-1 చేసి తర్వాత మళ్ళీ అందరు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో దాన్ని 5-6కి చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. నిజంగా ఈ సంఘటన మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా స్పందించాలి. ప్రభుత్వం అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయి? ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నామమాత్రంగా మాట్లాడుతున్నారు, మరి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే అమ్మాయి బాగా అయ్యే వరకు 6 నెలలు కానీ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ అమ్మాయికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇప్పియాలా, మంచి ట్రీట్మెంట్ ఇప్పియాలా, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. ఎందుకంటే పనిచేసేటువంటి తల్లిదండ్రుల అమ్మాయితో ఉంటే 2 ఇంకా పిల్లలు ఉన్నారు, వారిని చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వారిని చూసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా ఏంటంటే ఇటువంటి పోక్సో కేసెస్ కు సంబంధించి ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దాన్ని వెంటనే విచారణ చేసి శిక్ష పడేటట్టు చేస్తేనే మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి వెంటనే ఈ కేసు పైన గతంలో ఒక ఇన్సిడెంట్ పట్టణంచెరులో జరిగినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ గారు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి ఆ ఒక మరి ఇన్సిడెంట్ ని ఛేదించి మరి బాధితులకు శిక్ష పడేటట్టుగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని మరి ప్రభుత్వం స్పందించాలా, ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపి మరి ఎవరైతే దీనికి కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే ఇవి మళ్లీ తిరిగి పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.